చూడండి, ఈ పూజా సామాగ్రి అంతా శనిదేవుని మందిరానికి తీసుకెళ్లి ఆయనకి సమర్పించండి. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అందుకని మీరో పని చేయండి, ఈ సామాగ్రి అంతా తీసుకెళ్లి ఏదైనా నవగ్రహాలయంలో పంతులు గారికి దానం చేయండి. మరో విషయం గుర్తుంచుకోండి, ఇప్పటి నుంచి ఇతను తప్పనిసరిగా నల్లటి వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయన ప్రతి శనివారం శనిదేవుని వ్రతం చేయాల్సి ఉంటుంది. ఏమైంది? మీరంతా ముఖాలు అదోలా పెట్టారే? పంతులు గారు, ధైర్యకి ఆరోగ్యం బాగాలేదు. ఈ పరిస్థితుల్లో తను ఉపవాసం ఎలా ఉంటాడు? అరే, ఈయన చేయలేకపోతే ఏమండి, ఈయన భార్యమని చేయొచ్చుగా. ఒకవేళ భార్య గారు వ్రతం చేశారనుకోండి, అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అయితే ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు కదా, నేను వ్రతం చేస్తాను. మీరందరూ నన్ను అవహేళన చేయడం అయిపోతే కాస్త నాకు చెప్పండి. అరే, నాకు తెలియక అడుగుతాను, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? మీకోసమని మీ ఆవిడ గారు వ్రతం చేస్తున్నారుగా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా మీ మంచి కోసమే కదా చేస్తున్నాం. ధైర్య గారు, భగవంతుడితో అనవసరంగా గొడవలకు దిక్కండి. భగవంతుడితో గొడవలకు దిగితే అంతకు రెట్టింపు గొడవలు మీ జీవితంలో ఉంటాయి. పంతులు గారు, భగవంతుడిని మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను. అందుకే మీరు ఈ నాటకాలన్నీ ఆపండి ప్లీజ్. ధైర్య సార్, అలా అనకూడదు. మీరు ఒకసారి భగవంతుడి మీద నమ్మకం ఉంచి చూడండి. నా మాట నమ్మండి, మీరిక చేయవలసిందేదీ ఉండదు. దారి దానంతటా అదే కనిపిస్తుంది. అంతే, ఒక్కసారి భగవంతుడి మీద నమ్మకం ఉంచి చూడండి. ఒక్కసారి నేను చెప్పిందని ఒప్పుకోండి ప్లీజ్. ఒక్కసారి నోరు ముస్తావు కాస్త. ప్రత్యక్షమవ్వండి శనిదేవా. ప్రణామాలు శనిదేవా. ఆయుష్మాన్ భవ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.